విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి, ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది అని. వీళ్ళింటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు, నా 18,000 ఏమైంది అని చెప్పి. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, నాకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా 48,000 ఏమైంది అని చెప్పి. అదే ఇంట్లో 20 ఏళ్ళ పిల్లోడు, ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు, నాకు నెల 3,000 ఇస్తానన్నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని.
అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండువా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా 20,000 సంగతి ఏమైంది అని అడుగుతాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు, సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు. ఇక్కడ ఇలా నిల్చుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. ఇది సాధ్యమయ్యేటి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు, ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా, ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు.
ప్రతి నియోజకవర్గంలోని పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు. ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అనంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా.
కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను.